చెప్పి చెప్పి చూశాడు అతను. ఆ కుక్క ఏమాత్రము వినలేదు. వెంటనే ఏం చేశాడంటే ఆ కుక్కను తీసుకొని సైకిల్లో పెట్టుకొని చాలా దూరం తీసుకెళ్లాడు. సైకిల్ తొక్కి 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 ఆ కుక్క మళ్ళా మన ఇంటికి రాకూడదు. ఆ కుక్కను తీసుకొని చాలా దూరంగా వెళ్ళిపోయినాడు. అది వెళ్ళిపోయేసి అక్కడ ఆ కుక్కను విడిచిపెట్టేసి ఆ కుక్కకి ఒక 2-3 బిస్కెట్లు కొనిపెట్టి ఆ కుక్క బిస్కెట్ తింటున్నప్పుడు వెంటనే సైకిల్ ఎత్తుకొని స్పీడ్గా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చూడగానే కుక్క గేటుగా నిల్చుకొని చాలా కోపం వచ్చింది ఆయనకి. సైకిల్లో పోయాడు, బండిలో కాదు. చాలా కష్టమైపోయింది. సైకిల్లో పోయాము, ఇంత దూరం పోయామే, ఈ కుక్క మన కంట్రోల్ ఉండట్లేదు, ఇది ఇప్పుడైనా ఇది పారిపోతే బాగుంటుంది అనుకున్నాడు. అయితే ఇంకో ఐడియా వచ్చింది ఆయనకి. దీని కళ్ళు తెరిచింది కాబట్టి ఈ కుక్క ఏం చేసింది, రిటర్న్ చూసుకొని అడ్రస్ చూసుకొని రిటర్న్ వచ్చేసింది. వెంటనే కంటికి ఒక పెద్ద రిబ్బన్ కట్టేశాడు. స్పీడ్ గా సైకిల్ తగ్గాడు. ఈసారి తీసుకెళ్లి చాలా దూరం ఎత్తుకొని విడిచిపెట్టాడు. మళ్ళా స్పీడ్ గా రిటర్న్ వచ్చాడండి ఇంటికాడ వచ్చి చూస్తే ఒక గేట్ గా నిల్చుకొని ఉంది. చాలా కోపం వచ్చింది దీనికి. ఇది కళ్ళు కట్టున్నా కూడా కనిపెట్టేస్తాను. ఈసారి ఏం చేద్దాము, ఈ సందులో వెళ్తున్నాడు, ఆ సందులో వెళ్తున్నాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ కుక్కని విడిచిపెట్టి కొంత దూరం వచ్చినా కానీ డౌట్ వచ్చింది దానికి, కుక్క ఇంటికి పోయిందా లేదా, దారిపోయిందా లేదా. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు. ఏమే కుక్క వచ్చిందా? వచ్చిందండి. దాని చేతికి ఫోన్, అడ్రస్ ఎట్లా వాళ్ళు తెలియలేదు. ఏమంటే అడ్రస్ మర్చిపోయాను, ఎట్టంటే దాన్ని వదలాలని చెప్పి ఏం చేశాను, నేను అడ్రస్ మర్చిపోయాను. అయ్యయ్యో